నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు నాకు ఒక భయంకరమైనటువంటి ఒక చిన్న అంటే డిసీజ్ వచ్చింది. బ్యాట్ బాల్ ఆ చెట్లలో పడేసి లేదా నా ఫ్రెండ్స్కి ఇచ్చి నేను యథావిధిగా చర్చికి వెళ్ళేవాడిని, ఆ సిస్టర్తో చర్చికి వెళ్ళేవాడిని. ఇట్లా దగ్గర ఒక 2 years అమ్మ నాన్నకు తెలియకుంటే వెళ్ళిన. యేసుప్రభు అంటే ఇక మా ఇంట్లో ఒక వేరేగా ఉండేది, మన మతం కాదు, మన దేవుడు కాదు, వేరే మతస్థుడు అనేటువంటి ఒక విధానం ఉండే. నన్ను కొడితే ఇక్కడ మీకు ఒక గాయం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం బ్లడ్ వచ్చేసి ఒక హోటల్లో కూడా పని చేసిన నేను చిన్నప్పుడు. హోటల్ పని, గ్లాసులు కడగడము, టిఫిన్లు ఇవ్వడం, అది కూడా నేను చాలా చిన్నప్పుడు అది నేను చేసిన 7th class అట్లా ఉన్నప్పుడు. మీరు ఎట్లా ఆకర్షించబడ్డారు క్రిస్టియన్లోకి? అంటే యేసు ప్రభు నా కోసం రక్తాన్ని, తన శరీరాన్ని నా కోసం ఇచ్చినాడు అన్న ఒక మాటకి నేను 3 కుమార్తెలం కదా, మమ్మల్ని అనేవారు, నీకు 3 కుమార్తెలు కదా, ఒకనేమో హైందవునికి ఇయ్యు, ఒకరికేమో ముస్లింకి ఇయ్యు, ఒకరినేమో ఇట్లా దేవునికి ఇయ్యు అని చెప్పేవారు. మా డాడీ ఇంట్లోకి వచ్చి నిన్ను బట్టి మమ్మల్ని కూడా అంటున్నారు. మీ ప్రోత్సాహం ఎట్లుంటుంది అక్క? అన్నకి సమయం దొరికినప్పుడు ప్రేయర్ చేస్తాం, ఫాస్టింగ్స్ ఉండి ప్రేయర్ చేసుకుంటాం. పందికి బండి దాకి కింద పడ్డాం. ఇక్కడి అక్కడ దాకా నేను రాకపోయినా పాశ్రమ గర్భంతో ఉన్నది, కింద పడ్డది. నేను పరిగెత్తుకొని వచ్చి అమ్మగారు లేపు, అమ్మమ్మ ఎట్లుంది, నీకెట్లుంది మెల్లగా లేచి, అయ్యా పర్లేదు, ఇక ఓకే మా లైఫ్ సెటిల్ అయింది అనుకున్నాం. మేము సెటిల్ అయింది అనుకున్నప్పుడు మళ్ళీ 0కి వచ్చింది. నీ మీద కమ్మలు, బంగారం ఉంది, పట్టీలు ఉన్నాయి, వీటన్నిటిని మనం అమ్మేద్దాం. ఇక అమ్మేస్తేనే మరి డబ్బులు ఏదో ఎక్కువ వస్తాయి. చిన్న పాక వేసుకున్నాం. పాక వేసుకొని ఆ పాకలో ఆరాధన చేయడం మొదలుపెట్టినాం. అంటే నా పరిస్థితి మళ్ళా మొదటికి వచ్చింది బ్రదర్. నిజంగా ఇది నా జీవితంలో గొప్ప మిరాకిల్. ఇది ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, ఆయన ముగ్గు పోసి డబ్బులు ఇచ్చి ఆ ఫౌండేషన్ ఏమన్నారు, ఇక వెళ్తున్నా కొద్దీ ఈ భూమి మీద మన కోసం మనం ఏం చేసుకున్నామో పరలోకంలో లెక్కింపబడదు, కానీ ఈ భూమి మీద దేవుని కోసం ఏం చేసినామో పరలోకంలో లెక్కింపబడుతుంది. మనం ఏం చేస్తాం, ఈరోజు బతకడానికి పని చేసుకుంటాము, రేపు ఎట్లుంటుందో అని ఎల్ఐసీలు చేయించుకుంటాము, ఆరోగ్య బీమాలు చేయించుకుంటాము, టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుంటాము. ఇట్లా భవిష్యత్తు మనం చనిపోతే దేవుని దగ్గరికి పోతామా, దేవుని దగ్గర మన స్థానం పెట్టుకుంటుందని ఎవరు అవునవును.